నమస్కారం అండి. దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకి ఇంకా మనకి 3 ఏళ్ల గమయం ఉంది. అందరికీ తెలిసిందే. కానీ 3 ఏళ్ల సమయం ఉన్నప్పుడు ఇక్కడ మనం చూసుకోవాల్సిందేంటి? మనం ఎంత గట్టిగా పోటీ ఇవ్వగలుగుతాం? యాంటీ ఇన్కంబరెన్సీని ఎలా ఎన్‌కాష్ చేసుకోగలుగుతాం? అసలు ప్రజలకి ఏం కావాలి? ఆ నినాదం పక్కనే నేనుండాలి. అది నడుపుకుంటూ వెళ్తే నా పార్టీ కనీసం గెలిస్తే గెలవచ్చు. యూ నెవర్ నో. లేకపోతే ప్రతిపక్ష హోదా అన్నా వస్తుంది. పక్కాగా ట్రై చేస్తే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఆలోచించడం మానేశాడు. మానేసి తనే పవర్‌లో ఉన్నాడనుకుని రియాక్ట్ అవుతున్నాడు. ఏది చెప్తే అది నా పార్టీ ఎలాగైనా గెలుస్తుందన్నారు. చివరికి ఈరోజు చూసుకుంటే ఆళ్ళ పార్టీ నుంచి భారీగా జంపులు మొదలవుతున్నాయి. మనం ఇక్కడ క్లియర్‌గా చూడాలి. జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? యెస్, ఇట్ ఈస్ బిట్వీన్ మావిగన్ అండ్ అమరావతి అన్నాడు. ఏంటి ఇక్కడ? Yeah, my next election would be fought on the battle Mavigan versus Amaravati. Yes, we would stand by it. We are for Mavigan. Everybody who is for Mavigan will vote for YSRCP. Everybody who is for Amaravati will vote for Chandrababu. అయిందా? దాని తర్వాత 24 గంటలు గడిచింది. 24 గంటలు గడిచిన వెంటనే విజయవాడ ఇస్ ద క్యాపిటల్ అంట. ఎందుకంటే మావిగన్‌లో విజయవాడ ఉంది. కానీ మావిగన్ ఏమవుతుందో తెలియదు మరి. విజయవాడ ఇస్ ద క్యాపిటల్. ఇక్కడే పోలీస్ ఉంది, ఇక్కడే అంతా ఉంది, కమిషనర్ ఆఫీస్ ఉంది. ఇదే క్యాపిటల్ అన్నాడు నెక్స్ట్ డే. రేపొస్తాడు. రేపొచ్చి ఒంగోలు, జగ్గైపేట, దాని తర్వాత ఇంకెలాంటి పెట్టుకుని ఒంగోలు జగన్ అని పెడతాడు. ఒంగోలు, జగ్గైపేట, గుంటూరు క్యాపిటల్ అంటాడు. ఒంగోలు జగన్ నా పేరుంది కదా దీంట్లో అని ఒప్పేసుకుంటారా? ఇది పెద్ద జోక్ ఆఫ్ ద డే కాదు, జోక్ ఆఫ్ ద ఎలక్షన్ అయిపోయింది. దిస్ ఇస్ నాట్ ద థీమ్ ఫర్ ఎలక్షన్, దిస్ ఇస్ ద జోక్ ఫర్ ఎలక్షన్. సో ఈ పార్టీ ఏం చేసిందంటే హాయిగా టీడీపీ కూటమి మీరు గెలవండి అబ్బా, మేము ఎలాగో రేస్లో లేము, ఓడిపోయి కూర్చుని నాగరదుప్పులం మేము ఇంకా గెలిచే అవకాశం అన్నది లేదు, మాకు క్లియర్గా చెప్పేసాం ఎస్ వీఆర్ అగేన్స్ట్ అమరావతి అని క్లియర్గా డిక్లరేషన్ ఇచ్చాడు. ఇక్కడ దాకా అందరికీ తెలిసింది. ఈ దెబ్బకి ఏం జరిగింది? అటు మనం చూసుకుంటే ప్రకాశం, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, కృష్ణ, వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి తుడిచిపెట్టుకుపోయినాయి. మొత్తం అంతా క్లీన్ స్వీప్ అయిపోతుంది ఇక్కడ. రాయలసీమలో నేను చెప్పినట్టే ప్రతి డిస్ట్రిక్ట్ ఒక ప్రాజెక్ట్ వస్తుంది కాబట్టి అది తుడిచిపెట్టుకుపోయింది. మన దగ్గర మిగిలింది ఏంటి? మనం చేసేదేంటి? అసలు మన దగ్గర నుంచిన క్యాండిడేట్లు ఎవరు? ఇది పెద్ద రూమర్. దీంట్లో సంచలనంగా మారింది అంబటి రాంబాబు. అంబటి రాంబాబు యూజువల్గా అంటే కస్టోడియల్ టార్చర్ని పీక్స్లో పెట్టాడు రఘురామకృష్ణరాజు గారిని. పీక్స్ వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు న్యాయవాది, పెద్ద మనిషి, సహృదయుడు. ఆ రోజు మాత్రం నోరెప్పలేదు. కానీ నిన్న ఒక ఈవెంట్లో రఘురామకృష్ణరాజు గారిని చూసి హాయిగా హగ్ చేసుకుంటున్నాడు. బేష్ బేష్ అన్నట్టు నవ్వుతున్నాడు రఘురామకృష్ణరాజు గారిని చూసి. అప్పుడు మొత్తం సోషల్ మీడియా పుంకాలుగా రెచ్చిపోయింది. ఏంటంటే అంబటి రాంబాబు పార్టీ ఫిరాయిస్తున్నాడు అని. కొత్త ఏం కాదు మనకి ఇది. కాంగ్రెస్లో ఉండేవాళ్ళు, తర్వాత వైసీపీకి వచ్చాడు, ఇప్పుడు కూటమికి వెళ్తాడు అంతే. వెళ్ళేటప్పుడు డెఫినెట్లీ సారీ చెప్పి వెళ్తాడు. వెళ్ళేటప్పుడు ఐఎమ్ వెరీ సారీ పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, సారీ అండి, వెరీ సారీ, నాతో వాళ్ళు అనిపించారని చెప్పి సగం బురద కూడా వేసి వెళ్తాడు వెళ్ళాలనుకుంటే. ఈరోజు జరుగుతున్న టాక్ ఇదే. ఆప్టిక్స్ ప్రకారం చూస్తే అంబటి జంప్ అయ్యేటట్టున్నాడు. ఎందుకంటే గుంటూరు కాదు, సత్తెనపల్లి ఎక్కడి నుంచున్నా అక్కడ గెలవరు. ఇది కాకుండా బొత్స సత్యనారాయణ కూడా అన్నారు ఎస్ మా స్టాండ్ మావిగానే అని. ఏంటి ఇక్కడ నేను చెప్పారు ఆ ప్రాంతం బాగు చేస్తే సుదూరమైన ప్రాంతం ఉంది కదా, దాన్ని బాగు చేస్తే బాగున్ను, క్యాపిటల్ పెడితే బాగున్ను. ఇదే రకంగా వీళ్ళు ప్రతిరోజు మావిగన్ అని చెప్పుకుంటే 11 మంది గెలిచిన ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఎక్సెప్ట్ పెద్దిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి, మిగతా చూసుకుంటే కనుక 9 మంది ఈ పార్టీ నుంచి జంప్ అయిపోవడానికి రెడీగా ఉన్నారు. ఓడిపోయి కూర్చున్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బెల్ట్లో మొత్తం జంప్ అవడానికి రెడీగా ఉన్నారు. వీళ్ళని అకామిడేట్ చేసేది ఎవరు? కూటమి తప్ప ఇంకే పార్టీ లేదు. కాంగ్రెస్కి వెళ్తారా తిరిగి? ఏమో వెళ్ళొచ్చు. కానీ ఈ పార్టీ మాత్రం కళ్ళ పెట్టి క్లోజ్ చేసుకుని, దుకాణం బంద్ చేసుకుని, వైసీపీ ఆఫీసులు మూసి చేసుకుని వెళ్ళిపోవాల్సిన పరిస్థితికి వచ్చేసారు వీళ్ళు. అసలు జగన్మోహన్ రెడ్డికి మావిగన్ అన్న ప్రతిపాదన తనకి సన్నిహితంగా ఉన్నాళ్ళు ఇచ్చారంట. ఇది సోషల్ మీడియాలో చదివా నేను. ఏంటంటే వాళ్ళంది మంగళగిరి యాక్చువల్గా చెప్పిన పేరు. ఈ క్యాండిడేట్ మర్చిపోయి ప్రెస్ మీట్కి వచ్చి మచిలీపట్నం అని అన్నాడంట. దట్స్ ఇట్, గేమ్ క్లోజ్ అయింది. ఒకసారి అంత అన్నయ్య నిన్న పొరపాటున అన్నాడు, ఈ రోజు కరెక్ట్ చేస్తున్నాం, అది మంగళగిరి అన్నారు అనుకోండి, గేమ్ మొత్తం కల్లా అవుతుంది. అన్నకు అది కూడా తెలియదా? రాసుకొచ్చే పాయింట్లు కూడా గుర్తుండవు అని దెబ్బతో అది ఫోర్సబుల్గా మచిలీపట్నం, దాని తర్వాత ఏంటండి మా విజయవాడ, గుంటూరు అయింది. లేకపోతే అది మంగళగిరి, విజయవాడ, గుంటూరు. యాక్చువల్లీ తను చెప్పాడు, గుర్తుందా మీకు? నాగార్జున యూనివర్సిటీలో 500 ఎకరాలు తీసుకుని కట్టేయచ్చు కదా.
విజయవాడ గుంటూరు మధ్యలో మంగళగిరిలో మనం సీరియస్గా 400 ఎకరాలు 500 ఎకరాలు యూనివర్సిటీలు కట్టేయచ్చు కదని అదే ప్రతిపాదనని మావిగన్ అన్న పేరు పక్కనున్న ఒక సలహాదారుడు ఇస్తే దాన్ని మంగళగిరి మర్చిపోయి మచిలీపట్నం దాకా దేకిచ్చాడు. 110 కిలోమీటర్ల స్ట్రెచ్లో హైవేకి అటు ఇటు రాజధాని కట్టుకుంటే వెళ్ళిపోతానన్న చివరికి తను స్టిక్ అయిపోయి కదలలేక అలాంటి పరిస్థితిలో ఇరుక్కుపోయిన జగన్మోహన్ రెడ్డి. ఇది ఫ్యాక్ట్ యాక్చువల్గా జరిగింది. దీన్ని కరెక్ట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. దాన్ని ఇంకా ధృవీకరించి ఎలక్షన్ మేనిఫెస్టోలో పెడతా ఉన్నాడు. ఆ దెబ్బకి కుదేలైపోయిన వైసీపీ నుంచి భారీ జంపులు కొన్ని రోజుల్లోనే మనం చూస్తాం. ఈ ఏరియాస్లో మాత్రం ఎవరు ఏ క్యాండిడేట్ పెట్టినా నుంచోరు. సో యాక్చువల్గా మంగళగిరి ఉండాల్సింది ఈరోజు కూటమి నెత్తి మీద పాలు పోయటానికి అన్నట్టు దాన్ని మచిలీపట్నం అని దేవుడే పలికిచ్చాడు. దెబ్బకి చాప్టర్ క్లోజ్, దుకాణం బంద్. సో మీరేమంటారు? అంబటి రాంబాబు పార్టీ మారుతున్నాడా? నేను చూసిన ఈవెంట్ చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారితో కలిసిన మూమెంట్ మీరు చూసిన తర్వాత కూడా పార్టీ మారట్లేదు, లేదు వైసీపీలోనే ఉంటాడని మీరు నమ్ముతున్నారా? అండ్ 11 మందిలో ఎంతమంది పార్టీ మారకుండా వీళ్ళ దగ్గరే ఉంటారు? ఇది కూడా మీ ఒపీనియన్స్ ఖచ్చితంగా రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.